జీవితంలో కార్యము జరిగించగలిగిన వాడవనైనా, అద్భుతము చేయవాడు, ఆశ్చర్యకరుడు, మహత్కరుడు, సూచక్రియలు జరిగించు వాడవనైనా. అయ్యా, ఎవరి లోకములో చివరికి పరలోకములో నీవే మా ఆశ్రయ దుర్గమునైనా. అయ్యా స్తోత్రమునైనా, అయ్యా స్తోత్రం. నాది అన్నావు, నా వారన్నావు, ఆదరించారా? నాది అన్నావు, నీకేమైనా తోడొచ్చిందా? ఆదరించేవారు లేరు, ఒక యేసు తప్ప. ప్రేమించేవారు లేరు, ఒక క్రీస్తు తప్ప. ఈ ఆదరణ, ప్రేమ బంధువులు కారు. ఓ మానవా, నజరేయుడైన యేసు ప్రభువే, ఇంతకాలము నీవు ఆయన విడిచి ఉన్నావేమో, ఇంతకాలం ఆయన శ్రమపరిచిన వాడుగా ఉన్నావేమో, శ్రమపరిచినట్టుగా ఉన్నావేమో. ఆయన గాయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన గాయాలని జ్ఞాపకం చేసుకో. క్రాస్ ఆఫ్ కల్వరిలోకి వెళ్ళి మాకు సరైన వసతి లేదే, చల్లని గాలి లేదని ఆలోచిస్తున్నావేమో. 9 గంటల నుంచి ఆయన ఇంచుమించు 3 గంటలు ప్రయాసపడ్డాడు. కనీసం ఒక 3 గంటలు నీవు ఈ ఆరాధనలో ఉండలేవా? ఆయనే మన వసతి ఉన్నాడు కదా, ఆయనే మన ఆశ్రయం ఉన్నాడు కదా. కాబట్టి కృప చూపించాడు.